ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇవాళ మార్కెట్ క్రాష్ కి సంబంధించి, మార్కెట్ అప్డేట్స్ కి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. ఒకసారి చదువుతాను. మీతో కూడా నేను ఆర్టికల్ షేర్ చేసుకున్నాను. సెన్సెక్స్ నిఫ్టీ రికార్డ్ వర్స్ట్ మంత్ సిన్స్ కోవిడ్ మార్కెట్ క్రాష్, ఏ వార్నింగ్ సైన్. అవును. అది ఇంకొక న్యూస్ వచ్చేసేసి ఇది కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది. నేను దివాళీ హ్యాస్ నెవర్ బీన్ దిస్ బ్యాడ్ ఫర్ నిఫ్టీ బుల్స్ ఇన్ లాస్ట్ 10 years. టైమ్ టు బై ద ఫియర్. ఏంటి అసలు దీపావళి వస్తుందంటే ఎందుకు మార్కెట్లో ఇంత పెద్ద క్రాష్ జరుగుతుందంటారు, ఇంత పెద్ద వాలటాలిటీ, ఈ బ్లడ్ బాత్లు ఎందుకు ఎస్పెషల్లీ ఫర్ ద ఈ దీపావళి సీజన్లో జరుగుతున్నాయంటారు? ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు మార్కెట్ ఇంత పెద్ద వాలటాలిటీని ఫేస్ చేస్తుంది? నేషనల్గా, ఇంటర్నేషనల్గా ఎటువంటి రీజన్స్ దీని వెనక ఉన్నాయంటారు అసలు? సో ఫస్ట్ ఇప్పుడు దివాళీ టైంకి పడింది అని మాట్లాడుతున్నాం. సో మనం యాక్చువల్గా చూడాల్సిన ఎలిమెంట్ ఏంటి, దివాళీ కంటే ముందు మార్కెట్ ఎక్కడుంది అనేది. రైట్. యాక్చువల్గా అసలు దివాళీ టైం వచ్చింది అని అంటే మనకి పండగ వాతావరణం మొదలైనట్టు. సో సహజంగా కన్స్యూమర్ రిలేటెడ్, ఆటో సెక్టర్ రిలేటెడ్ కొంతవరకు బయింగ్ ఎక్కువ పెరగాలి, కన్సంప్షన్ పెరగాలి. సో మొన్న వచ్చినటువంటి ఆటో సేల్స్ డేటా కూడా చూసినప్పుడు అది కొంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వాళ్ళ కామెంటరీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ సేల్స్ కూడా పెద్దగా ఏమీ ఉండవు, ఈసారి ఈ సీజన్ కొంచెం వీక్ గానే ఉండొచ్చు అనేది కూడా వాళ్ళు కామెంటరీ ఇచ్చారు. అండ్ దాంతో పాటుగా మన మార్కెట్స్ గురించి ఎప్పుడో చెప్తున్నాము, మనం మార్కెట్స్ బాగా వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. సో ఏ ఒక్క నెగిటివ్ న్యూస్ ట్రిగ్గర్ అయినా కానీ మనకి మార్కెట్స్ కరెక్షన్స్ లోకి వెళ్ళొచ్చు అని. అండ్ దాంతో పాటుగా వన్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే, మార్కెట్స్ ఎప్పుడైనా పైకి వెళ్ళాలంటే ఎర్నింగ్స్ సపోర్ట్ చేయాలి. అంటే కంపెనీ పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ సపోర్ట్ చేస్తే మనకి మార్కెట్స్ పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో రీసెంట్ గా వస్తున్నటువంటి కంపెనీ నెంబర్స్ అన్ని కూడా డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాయి. సో దాంతో పాటుగా మనం రీసెంట్ గా కూడా చూస్తే గోల్డ్మ్యాన్ సాచ్ ఒక మనకి డౌన్ గ్రేడ్ చేయడం కూడా చూసాం మనం. ఇంతకు ముందు మంది ఓవర్ వెయిట్ గా ఉండేది ఇండియన్ మార్కెట్స్, ఇప్పుడు వాళ్ళది న్యూట్రల్ గా డౌన్ గ్రేడ్ చేయడం మనం గమనిస్తున్నాం. సో బేసిక్ గా ఏదైతే ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్స్ లో మన మార్కెట్ అయితే ఉందో ఆ వాల్యుయేషన్స్ అనేవి ఇప్పుడు వస్తున్నటువంటి నెంబర్స్ తోటి మ్యాచ్ అవ్వట్లేదు. సో ఎప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇది క్లియర్ గా చెప్తున్నాం, అట్లీస్ట్ ఈ టైం అయినా కానీ అందరూ నేర్చుకోవాలనుకుంటున్నాను. సో మార్కెట్స్ అనేవి మనం కొంటున్నాం కాబట్టి పరిగెట్టవు. మార్కెట్స్ అనేవి ఎప్పుడు కూడా ఆ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎంతైతే పోస్ట్ చేస్తున్నాయో దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. అసలు మార్కెట్ అంటే ఏంటండి? గ్రూప్ ఆఫ్ స్టాక్స్. ఆ స్టాక్స్ అంటే ఏంటండి? కంపెనీలు. సో ఆ కంపెనీలు ఎలా పర్ఫామ్ చేస్తాయి అన్నదాన్ని బట్టే కదా వాటి యొక్క వాల్యుయేషన్ కానీ వాటి యొక్క ప్రైస్ని కానీ మనం డిటర్మైన్ కానీ డిసైడ్ కానీ చేసేది. సో బేసిక్గా ఎప్పుడైతే దాని యొక్క ప్రైస్ దాని పర్ఫార్మెన్స్ తో కంపేర్ చేస్తే బాగా డీవియేట్ అవుతుందో అప్పుడు మనకి కరెక్షన్స్ కానీ బయింగ్స్ కానీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు డౌన్ సైడ్ ఎక్కువ ఉంది అనుకోండి ప్రైసింగ్, దాని వాల్యుయేషన్ బాగుంది అనుకోండి, పైకి వెంటనే పుల్ అవుతుంది. ఇప్పుడు ప్రైస్ ఏమైంది? హయ్యర్ సైడ్ ఎక్స్పాండ్ అయింది. దాంతో మనకు ఆ వాల్యుయేషన్ మ్యాచ్ అవ్వకపోవడం తోటి మార్కెట్ లో మనకి హ్యూజ్ గా సెల్లింగ్ వస్తుంది. అండ్ మనం FIS కూడా సెల్లింగ్ గమనించినట్లయితే దిస్ ఈస్ ద హైయెస్ట్ రికార్డ్ ని బ్రేక్ చేసేసారు. అండ్ వాళ్ళు 1,00,000 కోట్లను కూడా బ్రేక్ చేసేస్తారు. మనకి ఇంకా ఈ మంత్ కూడా కంప్లీట్ కాలేదు. ఈ అక్టోబర్ సిరీస్ మనకి ఇంకొక వారం రోజులు ఉంది. మనకి దివాళీ తోటి ఈ సిరీస్ కూడా కంప్లీట్ కాబోతుంది, దివాళీ రోజు తోటి. సో బేసిక్ గా మనకి దివాళీ సిరీస్ అయిపోయే టైంకి వాళ్ళు ఖచ్చితంగా 1,00,000 కోట్లు కొట్టడానికి పెద్దగా టైం పట్టదు. ఇప్పటి వరకు FIIలు వెనక్కి తీసేసుకుంది 88,137 కోట్లు. ఎస్, అవును. సో బేసిక్ గా మనకి ఇంకొక వారం ఉంది, అటు ఇటుగా వారం ఉంది. వాళ్ళు రోజుకి 5,000 కోట్లు లేపేస్తున్నారు. అవును, మార్కెట్ నుంచి 5,000 కోట్ల చొప్పున లేపుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకొక 4 రోజులు టైం ఉంది. సో పెద్ద టైం ఏం పట్టదు వాళ్ళకి 1,00,000 కోట్ల మార్కెట్ టచ్ చేయడానికి. సో బేసిక్ గా మార్కెట్ లో వాళ్ళు సెల్లింగ్ ఎందుకు చేస్తారు? ఎప్పుడైతే వాల్యుయేషన్ బాగోలేదో, మనం ఇప్పుడు దాకా పెట్టిన పెట్టుబడులన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చేసాయి, ఇక మీదట ఈ వాల్యుయేషన్స్ అనేవి మన మార్కెట్ లో, ఈ వాల్యుయేషన్స్ తో మన మార్కెట్ లో కనుక డబ్బులు ఉంటే మనకు ఆ రిటర్న్స్ కనపడవు. సో బెటర్ వాళ్ళకి బాండ్ మార్కెటో లేదా గోల్డ్ మార్కెటో లేదా అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఏమైనా ఫేవరబుల్ గా కనిపిస్తుండొచ్చు. సో బేసిక్ గా దర్ ఆర్ మల్టిపుల్ పారామీటర్స్. ఒకటని చెప్పలేం మనం. మంది ఓవర్ వాల్యుయేషన్ ఒకటే కాదు, మందంతో కంపేర్ చేస్తే వేరేది బెటర్ గా కూడా కనిపిస్తుండొచ్చు వాళ్ళకి. గోల్డ్ మార్కెట్ ఇంకా బెటర్ గా కనిపిస్తుండొచ్చు. ఇంకొక ప్రాబబిలిటీ కూడా ఉంది, మనకి తెలియని ఏవో విషయాలు వాళ్ళకి తెలుసుకుని ఉండొచ్చు. సో US లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో US ఎలక్షన్స్ కి రిలేటెడ్ చాలా అన్సర్టనిటీ క్రియేట్ అవుతుంది. నిన్న ఎలాన్ మస్క్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు, US డెప్ట్ మార్కెట్ చాలా బ్యాడ్ గా ఉంది అని. సో బేసిక్ గా లైక్ మనకి అన్క్లైమ్డ్ ప్రాఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా లాసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, సారీ అన్క్లైమ్ లాసెస్ అంటాము, చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంది. సో బేసిక్గా ఎస్, మనం దాని ఒక్కదాన్ని మనం కన్సిడర్ చేయలేము. సో బేసిక్గా అది ఒకటే కన్సిడర్ చేయాలంటే యూఎస్ మార్కెట్ కూడా కరెక్ట్ అవ్వాలి. యూఎస్ మార్కెట్స్ కరెక్ట్ అవ్వట్లేదు.
కానీ ఇక్కడ మనం పొలిటికల్ సినారియోను కూడా మనం స్టాక్ మార్కెట్ తోటి లింక్ చేసి చూడాలి. మార్కెట్స్ అనేవి ఎప్పుడు ఇండిపెండెంట్ గా ర్యాలీ అవ్వవు. పొలిటికల్, జియో పొలిటికల్, లోకల్ పాలిటిక్స్ అన్నిటిని కూడా క్లబ్ చేసుకొని వెళ్తూ ఉంటాయి. యుఎస్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ ని స్టేబుల్ గా ఉంచే ప్రయత్నం చేస్తుండొచ్చు. ఈవెన్ ఏ గవర్నమెంట్ అయినా చేసే పనే అది. సో దాంతో మార్కెట్ లో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఎలక్షన్స్ అనేవి వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటాయని జనరల్ సెంటిమెంట్ ఉంటుంది స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా ఉంటాయి. సో దాని బేసిస్ తోటి కూడా కొంతవరకు పాజిటివిటీ మెయింటైన్ చేయొచ్చు. కానీ యాక్చువల్ గా మనం డేటాస్ ని చూసినప్పుడు జాబ్స్ అద్భుతంగా లేవు, ఏది కూడా లైక్ బెటర్ డేటాస్ అయితే ఎక్కడ ఎవరు ఇవ్వట్లే. అక్కడ యూఎస్ బేస్డ్ కంపెనీస్ కూడా మంచి నెంబర్స్ అయితే పోస్ట్ చేయట్లేదు, ఇండియన్ కంపెనీస్ కూడా మంచి నెంబర్స్ పోస్ట్ చేయట్లేదు. వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఫియర్ లైక్ మనకి గ్రోత్ పెద్దగా ఉండకపోవచ్చు అని ఎప్పటి నుంచో మనం కూడా దాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాం. వచ్చే నెంబర్స్ మనం పూర్తిగా నమ్మటానికి లేదు. ఇదంతా ప్రపంచమంతా ఎలక్షన్స్ కి వెళ్తున్న టైము. సో డేటాస్ కొంత మ్యానిపులేట్ అవడానికి కూడా స్కోప్ ఉంటది అని చెప్పి మనం ఎప్పటి నుంచో కూడా మాట్లాడుకుంటున్నాం. సో బేసిక్ గా మనం గమనిస్తే ఇప్పుడు ఆ నెంబర్స్ కూడా డౌన్ సైడ్ రావడం, అంటే కంపెనీ నెంబర్స్ కూడా వీక్ గా పోస్ట్ చేయడం తోటి ఆ ఫియర్ నిజమేమో అనేది కూడా ఒక పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. అయితే యూఎస్ లో ట్రిగ్గర్ అవ్వాలి కదా, ఇండియాలో ఎందుకు ట్రిగ్గర్ అవుతుందంటే యూఎస్ లో ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ లో మనకి, అంటే నవంబర్ స్టార్టింగ్ లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫెడ్ మీటింగ్ ఉంది. ఆ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. ఇంట్రెస్ట్ రేట్ కట్టిస్తామని ముందు చెప్పారు, అది బిఫోర్ ఎలక్షన్. ఎలక్షన్ తర్వాత వాళ్ళు సేమ్ స్టాండ్ మీద ఉంటారా లేదా ఏదైనా డిసప్పాయింటింగ్ న్యూస్ చెప్తారా? వాళ్ళు డిసప్పాయింటింగ్ న్యూస్ చెప్పరు అని అనిపిస్తే మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేయాల్సిన రీజనే లేదు. రైట్, మరి ఇండియా సైడ్ నుంచి యాక్చువల్ గా చెప్పాలంటే వెన్ కంపేర్ టు ద గ్లోబల్ మార్కెట్, ఇండియన్ మార్కెట్ చాలా స్టేబుల్ గా ఉన్నట్టు, బ్యాంకింగ్ సిస్టమ్ స్టేబుల్ గానే ఉంది. సో వెన్ కంపేర్ టు ఇండియన్ మార్కెట్, యుఎస్ మార్కెట్ ఇస్ యాక్చువల్లీ బ్యాడ్. కానీ మన ఇండియాలో ఫస్ట్ సెల్లింగ్ ఎందుకు వస్తుంది అంటే మేబీ ఆఫ్టర్ ఎలక్షన్స్ అక్కడ ఏమైనా జరుగుతుందేమో, అది మనకు తెలియదు. సో మనం వాళ్ళు సెల్ చేస్తున్నారు అని అంటే వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్, దేర్ కుడ్ బి సమ్ యాక్టివిటీ గోయింగ్ ఫర్దర్, ఏదైనా జరగచ్చేమో అని. అండ్ దాంతో పాటుగా ఇంకోటి కూడా చెప్పాం, మార్కెట్లో ఎప్పుడు కూడా మనకి 3 phases ఉంటాయి, బుల్, బియర్ అండ్ కన్సాలిడేషన్. సో ఇప్పటి వరకు మనం దాదాపుగా 2020 జూన్ నుంచి మనకి కోవిడ్ క్రాష్ తర్వాత అక్కడి నుంచి మార్కెట్ ఎప్పుడు బియర్ టెరిటరీలోకి ఎంటర్ కాలే. 18%, 19% నిఫ్టీ కరెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి మనకి రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు, కానీ ఎప్పుడు కూడా బియర్ టెరిటరీలోకి మార్కెట్స్ అనేవి ఎంటర్ కాలేదు. మేబీ ఇక మీదట మనకి ఓకే ఆ బుల్ ర్యాలీ అంతా సినారియో జరిగింది కాబట్టి ఒక కన్సాలిడేషన్ జరగడానికి కూడా అవకాశం ఉంది. ఇది మంచిది కాదా అంటే 100% మంచిది. ఒక మార్కెట్ హెల్దీగా ఉండాలి అని అంటే మార్కెట్ లో కన్సాలిడేషన్ ఉండాలి. అప్పుడు స్టాక్స్ అన్ని కూడా ప్రైస్ ఫైండింగ్ ని చేసుకుంటాయి, అంటే వాటి యొక్క వాల్యుయేషన్ అనుకూలంగా వాటి యొక్క ప్రైజెస్ ఐడెంటిఫై చేసుకుంటాయి. ఆ ప్రైజెస్ లో కనుక మనం స్టాక్స్ కొంటే మన ఫ్యూచర్ లో కూడా మంచి రిటర్న్స్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దివాళీ పాయింట్ కూడా చూద్దాం ఒకసారి. సో దివాళీ సహజంగా మనకు వచ్చే టైం కల్లా మార్కెట్స్ అనేవి బులిష్ గా ఉండడానికి మనకు ఒక సెంటిమెంటల్ రీజన్, పండగ వాతావరణం ఉంటుంది, బయింగ్ ఎక్కువగా జరుగుతుంది అని. మనకి లాస్ట్ 10 years లో మనం 2024 ఎక్స్క్లూడ్ చేస్తే లాస్ట్ 10 years 23 నుంచి 24 వరకు కేవలం 2 సార్లు మాత్రమే మనకి దివాళీ ఆ మూవ్మెంట్ లో, దివాళీ పీరియడ్ లో 2 సార్లు మాత్రమే మనకి నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి 2015 -4.5% ఇచ్చింది, ఇంకొకటి 2023 పోయిన సంవత్సరం -1.4. సో ఈసారి ఆ రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసేస్తుంది మార్కెట్. సో బేసిక్ గా మనకి రేపటి నుంచి మార్కెట్ ఏమైనా రివర్స్ అయ్యి ఆ 2015 రికార్డ్ ని బ్రేక్ చేయకుండా ఆపుతుందా లేదా మనకు తెలియదు. ఇప్పుడు మార్కెట్ అయితే కిందకు వచ్చింది, ఇంకా దివాళీకి టైం ఉంది, ఇన్ బిట్వీన్ ఏదైనా రియాక్షన్ వచ్చి పైకి వెళ్తుందా వీ డోంట్ నో. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ వీకర్, చాలా వీక్ అయిపోయింది మార్కెట్. సో మనకి ఈ యాక్చువల్ సెంటిమెంట్ ప్రకారం అయితే మనం గమనిస్తే 2020, 2021 ఈ సందర్భాలు అన్నింటిలో కూడా మార్కెట్స్ మంచి మంచి రిటర్న్స్ వచ్చాయి. ఈ 2 సంవత్సరాల్లో కొంత వీక్నెస్ ఉంది. ఇందాక ఫస్ట్ చెప్పిన పాయింట్ అదే, దివాళీ టైంకి యాక్చువల్ గా మన మార్కెట్ ఎక్కడ ఉంది అనేది. మార్కెట్ కన్సాలిడేషన్ లోవర్ లో ఉందనుకోండి, పాజిటివ్ అవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఫ్యూచర్ లో వచ్చే పాజిటివిటీని కూడా యాంటిసిపేట్ చేసి రిటర్న్స్ ఇచ్చేసింది అనుకోండి, ఇంకెక్కడి నుంచి ఇస్తుంది? రైట్. అయితే ఒక్కసారి అంటే లాస్ట్ 10 years లో అసలు మార్కెట్ దివాళీ సీజన్ లో ఏ విధంగా బిహేవ్ చేసిందని మీ దగ్గర ఏదైనా డేటా షేర్ చేయగలరు? సో 2014లో మనకు మార్కెట్ న్యూట్రల్ గా ఉందండి. 2015లో -4.5%, 2016లో ప్లస్ పాజిటివ్ లో 0.2%, 2017లో న్యూట్రల్ గా ఉంది, 2018లో పాజిటివ్ 2.7%, 2019లో 1%, 2020లో 6.8%, వన్ ఆఫ్ ద హైయెస్ట్ గెయిన్స్ ఆ టైంలో. 2021లో 1.3%, 2022లో 2.3%, 2023 పోయిన సంవత్సరం -1.4% తోటి క్లోజింగ్ జరిగింది. అవుట్ ఆఫ్ దిస్ 10 years మనకి 2 సంవత్సరాలు మాత్రమే నెగిటివ్ గా ఉంది. ఇది 3వ సంవత్సరం. ఇప్పుడు మనకి 2024లో రికార్డ్ బ్రేకింగ్ అవుతుందా లేదా? మనకి రికార్డ్ బ్రేకింగ్ హై కోవిడ్ టైంలో జరిగింది, రికార్డ్ బ్రేకింగ్ లో క్రియేట్ అవుద్దా లేదా అనేది మనకి దివాళీ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాలి. అండ్ మార్కెట్స్ కి సంబంధించి సపోర్ట్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం.
సో మనం గమనిస్తే మనకు ఆల్మోస్ట్ నిఫ్టీ వచ్చేసరికి -8% ఇవాళ తోటి మనకి ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ -8% అంటే హైస్ నుంచి. సో మనం లాస్ట్ మంగళవారం మనం మాట్లాడుకున్నప్పుడు 22వ తారీఖున 23వ తారీఖున మనం మాట్లాడుకున్నప్పుడు మంగళవారం నాడున మనం 24,000 సపోర్ట్ గా యాక్ట్ చేస్తుందని మాట్లాడుకున్నాం. సో ఈ రోజు గమనిస్తే మార్కెట్ 24,000 రీజియన్ లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఒక 100 పాయింట్స్ బౌన్స్ బ్యాక్ అయ్యి కొంచెం అప్ సైడ్ క్లోజ్ అవడం గమనించాం. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ క్లోజింగ్ నెగటివ్ అయినప్పటికీ 24,000 మనం ఏదైతే అనుకున్నామో అక్కడ కొంతవరకు బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది, అక్కడ బయస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోతుందా అని అంటే అలా ఉండదు. సో మార్కెట్ ఎక్కడైతే బయస్ ఉంటారో అక్కడ ఒక స్ట్రగుల్ జరుగుతుంది, ఒక చిన్న బియర్ అండ్ బుల్స్ మధ్యలో ఒక ఫైట్ జరుగుతుంది. సో ఇక్కడ ఎవరు విన్ అవుతారు అనే దాని మీద ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ నుంచి వెంటనే రివర్సల్ రావడానికి అయితే మార్కెట్ లో స్కోప్ ఉండదు. దేర్ విల్ బి ఎ ప్రైస్ యాక్షన్. ఆ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో మళ్ళీ మనకి ఎటువంటి రియాక్షన్స్ రావడానికి అవకాశం ఉందో చూద్దాం. ఒకవేళ 23,900 కనుక బ్రేక్ అయ్యి ఒక డే కింద క్లోజ్ అయింది అని అంటే నెక్స్ట్ మనకి మార్కెట్ లో 22,700-800 వరకు కూడా సపోర్ట్స్ లేవు. ఇంకొక 7 నుంచి 800 పాయింట్ల వరకు కూడా ఫాలో వస్తుంది. ఒకవేళ ఆ 22,700-800 లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి 21,800 వరకు ఐ ఫీల్ దట్ వాస్ ద లాస్ట్. అంతకు మించి పడకపోవచ్చేమో అనేది ఇప్పటి వరకు నాకు ఉన్నటువంటి కన్విక్షన్. సో ఇది ఇంకా మేబీ ఈ మంత్ ఎండ్ కి ఇంకా మార్కెట్ ఒక 3 to 4 days ఏమో జరగబోతుంది. హార్డ్లీ ఒక 3-4 రోజులు మార్కెట్ ఉండబోతుంది కాబట్టి సో ఈ 3-4 days కి సంబంధించి మనం ఏ విధంగా అలర్ట్ గా ఉండాలి అంటారు, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ ఏ సెక్టార్స్ కొంత దూరంగా ఉండాలి అంటారు అసలు? సో బేసిక్ ఇప్పుడు మనకి ఇంత ఫాల్ వచ్చిన తర్వాత టెక్నికల్ బౌన్స్ అనేది మార్కెట్ లో ఉంటుంది. ఇప్పుడు మనకి పుట్ కాల్ రేషియోస్ అంటే మనకి FNO లో పుట్ కాల్ రేషియోస్ అవన్నీ చూసుకున్నా కానీ ఎక్స్ట్రీమ్ బేరిష్ గా ఉంటాయి. సో బేసిక్ గా కొంత లిక్విడిటీ కోసం కూడా మార్కెట్ కొంత కూల్ ఆఫ్ అవడానికి కొంత ట్రై చేస్తుంది. సో బేసిక్ ఇప్పుడు వచ్చే రివర్సల్ ని అయిపోయింది సెల్లింగ్, మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోద్ది అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఇక్కడ నుంచి ఏమి డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయి ఆల్ టైమ్ హైస్ ని బ్రేక్ చేసేంత పరిస్థితులు అయితే కనపడట్లేదు. సో మార్కెట్ ఇక్కడ నుంచి టెక్నికల్ బౌన్స్ వస్తే అది రివర్సల్ లాగా మాత్రం మనం ఇమీడియట్ గా ట్రీట్ చేయకూడదు. సో మనకు హవెవర్ దివాళీ టైం కి ఒక రకంగా మార్కెట్ పడ్డది కాబట్టి మార్కెట్ 7-8% పడ్డది. అట్లాంటిది స్టాక్స్ అయితే విపరీతంగా పడ్డాయి. 15, 20, 25, 50% వరకు కూడా కరెక్షన్ జరిగింది. మంచి మంచి పిక్స్ కూడా దొరుకుతాయి. మనకు ఆ పిక్స్ కి సంబంధించి ఏమేమి పిక్స్ చేయొచ్చు అనేది ఇంకొక వీడియోలో మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.